company, and in your company you have got a client. The client says that he has to create a project, and that is a website. And in this process of creating the website, you firstly decided that firstly you will use Amazon AWS because of various reasons. And then after choosing Amazon AWS, you rented a server over there in Amazon AWS and created an EC2 box inside it. After creating an EC2 box, you went ahead and set up a website upon it. After setting up a website, you realize that this website, we have to hit it using IP address. So you went ahead and added a domain name to it. After adding a domain name, you added SSL certificates to it. After adding SSL certificates, we realized that we need to have some monitoring upon it. So we went ahead and started setting up CloudWatch alarms upon it. After having CloudWatch alarms, we realized that we need to take backups of the server. Backups needs to be taken late night or depending upon the situation. That is the time we went ahead and created IMI roles, started writing shell scripts for it, and different things like that. Okay. So this is what we have done so far. So now the problem statement is like, what will happen if the number of users increase? What will happen if the number of users increase? So for an example, ఇప్పుడు మనం తీసుకున్న వెబ్సైట్ కి అది ఒక సింపుల్ T2 మైక్రో బాక్స్, అంటే దాంట్లో ఒక 8 GB హార్డ్ డిస్క్, ఒక 2 GB ర్యామ్ ఉంది. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే దాంట్లో ఒక 100 మంది యూజర్స్ ఆన్లైన్ రావచ్చు, లేదంటే 200 పీపుల్ ఆన్లైన్ రావచ్చు. దానికన్నా ఎక్కువ ఆన్లైన్ గాని వచ్చి వెబ్సైట్ హ్యాంగ్ అయింది. ఓకేనా, దానికన్నా ఎక్కువ యూజర్స్ గాని వచ్చి వెబ్సైట్ హ్యాంగ్ అయింది. అప్పుడు మనం ఏం చేస్తాం, T2 మైక్రోని మార్చి ఏదైనా పెద్ద సర్వర్ తీసుకుంటాం. 2 GB ర్యామ్ తీసుకోకుండా ఒక 8 GB ర్యామ్ అట్లా పెంచుతూనే పోతాం. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే every time you have to go on increase the server, and this kind of scaling is not efficient. This kind of scaling where we increase the server capacity is not efficient. ఎందుకంటే మనం ఎంత అంటే పెద్ద సర్వర్ తీసుకుంటాం, ఏదైనా ఒక రోజు మనం ఒక లిమిట్ కి హిట్ అవుతాం, దానికన్నా పెద్ద సర్వర్ మనకు చిక్కదు, అనేది ఎఫిషియెంట్ కాదు, దాంట్లో మెయింటెనెన్స్ ది చాలా ప్రాబ్లం వచ్చింది. That is where load balancer comes into picture. And we try to scale it. Okay, so now take a look at it. What we will do is, firstly go ahead and say launch instance. Before that, let me come here and let's say launch instance. Launch instance session tarvata nenu ikkada Ubuntu 16 select chesta, T2 micro, number of instances 1, ఈ పారామీటర్ మనకు తెలుసు. మనకు ఇప్పుడు ఇంకొక పారామీటర్ తెలుసు, అదంటే IMI role. Sir, 1 minute, screen స్క్రీన్ లో ఈ పారామీటర్ మనకు తెలుసు, IMI role అనే పారామీటర్ మనకు తెలుసు. అడ్వాన్స్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఇక్కడ ఇంకొక పారామీటర్ ఉంది, యూజర్ డేటా అని. యూజర్ డేటా అంటే ఏంటి, ఈ ఇన్స్టెన్స్ లేదంటే ఈ సర్వర్ క్రియేట్ అవుతున్నగానే ఒక స్క్రిప్ట్ రన్ చేస్తాం మనం. ఈ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతున్నగానే ఒక స్క్రిప్ట్ రన్ చేస్తాం. ఇప్పుడు వరకు మనం ఎట్లా చేస్తున్నాం, మనం ఇన్స్టెన్స్ చేసి దాని తర్వాత మాన్యువల్ గా మొత్తం చేస్తున్నాం, రైటేనా, మాన్యువల్ గా అపాచీ మొత్తం ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇప్పుడు మనం అదంతా ఒక షెల్ స్క్రిప్ట్ త్రూ చేస్తాం, ఎందుకంటే మనకు ఇప్పుడు షెల్ స్క్రిప్ట్ అంటే ఏందో తెలుసు. మనం అందరికన్నా ఫస్ట్ ఏం చేస్తాం, కొత్త ఇన్స్టెన్స్ కానీ క్రియేట్ చేస్తే అప్డేట్, రైటా. తర్వాత అపాచీ ఇన్స్టాల్ చేస్తాం, అపాచీ అట్ట -y, ఎందుకంటే అది ఎస్ నో కాడ నాట్ బి స్టక్ అవర్ దట్. తర్వాత అపాచీ స్టార్ట్ చేస్తాం. ఓకేనా, దాని తర్వాత ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం, హెలో వరల్డ్ అనేది. ఆ ఫైల్ మనం ఏ డైరెక్టరీలో క్రియేట్ చేస్తాం, var www html devops.html. ఓకేనా, ఈ కమాండ్ ఏం చేస్తుంది, ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంది devops.html. ఈ డైరెక్టరీలో మన ఫైల్ లోపల కంటెంట్ ఏమంటారు, హలో దిస్ ఇస్ మై ఫస్ట్ వెబ్సైట్ బై యూజర్ డేటా, ఫస్ట్ యూజర్ డేటా వెబ్సైట్. లాస్ట్ గా
sudo service apache to restart. ఓకేనా? ఇప్పుడైనా మనం వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ 4 కమాండ్స్ ఖచ్చితంగా టైప్ చేస్తాం. ఓకేనా? ఈ స్క్రిప్ట్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం చేసినా ఓకే. మరి మనం దాని తర్వాత నెక్స్ట్ యాడ్ స్టోరేజ్, నార్మల్ 8 GB magnetic, యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్, నేమ్ ఇట్, I'll name this to be web node and type చేసేటప్పుడు మన వెబ్సైట్ 1 security group, port 80.22.443, review launch, continue magnetic next, launch, key pair pmoses, launch, view instance create అవుతుంది. ఇన్స్టెన్స్ వెళ్ళి కనెక్ట్ అయిదాం. ఒక 2 minutes వెయిట్ చేద్దాం ఇన్స్టెన్స్ క్రియేట్ అయ్యే వరకు. ఇప్పుడు మనం ఈ యూజర్ డేటా క్రియేట్ చేసినాం. మనకు ఆ యూజర్ డేటా ఎప్పుడైనా చూడాల్సి ఉంటే యాక్షన్ లోకి వెళ్ళి నెట్వర్క్ ఇన్స్టెన్స్ సెట్టింగ్ లోకి వెళ్ళి వ్యూ యూజర్ డేటా అని క్లిక్ చేయాలి. వ్యూ యూజర్ డేటా. ఇక్కడ మనకు ఆ షెల్ స్క్రిప్ట్ మొత్తం కానొచ్చు ఎప్పుడైనా చూడాల్సి ఉంటే. ఇప్పుడు చూసావా, నేను ఉట్టి ఇన్స్టెన్స్ లో యూజర్ డేటా ఇచ్చిన తర్వాత నేను డైరెక్ట్ గా ఇక్కడ వచ్చి వెబ్సైట్ పైన హిట్ చేస్తే devops.html అది నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది? ఎందుకంటే నేను ఇక్కడ ఆల్రెడీగా యూజర్ డేటా ఇచ్చినా కాబట్టి. సో వాట్ ఈస్ యూజర్ డేటా? యూజర్ డేటా ఇస్ ద వెరీ ఫస్ట్ స్క్రిప్ట్ that runs on a machine whenever the machine is started. User data is the very first script that runs on the machine whenever the machine is started. Okay, devops.html అనే ఫైల్ క్రియేట్ అయింది. నేను ఇక్కడ నాకు ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతా, ఎస్ అంటాం, పర్ఫెక్ట్. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చేసే అవసరం లేదు. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి స్క్రాల్ గా వచ్చి ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ అనే ఒక ఆప్షన్ ఉంది. లోడ్ బ్యాలెన్సర్ పైన క్లిక్ చేసి క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్, క్లాసిక్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, క్లాసికల్ లోడ్ బ్యాలెన్సర్, క్రియేట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం లోడ్ బ్యాలెన్సర్ ఒక పేరు ఇచ్చాం, మై ఈఎల్బి అని. విపిసి మొత్తం డిఫాల్ట్ పెడతాం. విపిసి అంటే ఏంది అని చెప్తాం. లోడ్ బ్యాలెన్సర్ నుంచి వచ్చే ట్రాఫిక్ పోర్ట్ 80 పైన యాక్సెప్ట్ అయింది. పోర్ట్ 80 పైన లోడ్ బ్యాలెన్సర్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఇన్స్టెన్స్ పోర్ట్ 80కి వెళ్ళేది. అంటే ఏంది నేను చెప్తాను, అర్థమైంది. దీనికి సెక్యూరిటీ గ్రూప్ మళ్ళీ వెబ్సైట్ 01, నెక్స్ట్ ఇక్కడ హెల్త్ చెక్, ఇక్కడికి వచ్చి health check.html అని టైప్ చేస్తాం. health check.html ఇంటర్వల్ 2, దీన్ని 10 ని మార్చి 2 చేద్దాం, దీన్ని 5 చేద్దాం. ఓకేనా? ఇప్పుడు హెల్త్ చెక్ అంటే ఏంటి? ఇది లోడ్ బ్యాలెన్సర్ లో అందరికన్నా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. హెల్త్ చెక్ అంటే ఏంటి అంటే ఒక లోడ్ బ్యాలెన్సర్ ఒక EC2 ఇన్స్టెన్స్ కి ట్రాఫిక్ పంపించేటప్పుడు లోడ్ బ్యాలెన్సర్ అంటే లోడ్ బ్యాలెన్సర్ ఇస్ నథింగ్ బట్ ట్రాఫిక్ రీడైరెక్టర్. అంటే వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఒక లోడ్ బ్యాలెన్సర్కి వస్తుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. లోడ్ బ్యాలెన్సర్ అంటే ఇట్లా, అంటే ట్రాఫిక్ మొత్తం వచ్చేటప్పుడు, అంటే మన వెబ్సైట్ కి హిట్ చేసేటప్పుడు మనం నార్మల్ గా ఎట్లా ఒక EC2 బాక్స్ కంటే దీన్ని హిట్ చేస్తున్నాం ఇప్పుడు వరకు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీన్ని హిట్ చేయకుండా డైరెక్ట్ గా ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసాం. లోడ్ బ్యాలెన్సర్ కి ట్రాఫిక్ హిట్ చేస్తాం. లోడ్ బ్యాలెన్సర్ ట్రాఫిక్ వచ్చిన తర్వాత లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, ఈ మూడిట్లోంచి లేదంటే మనకడ 3 వెబ్ నోడ్ ఉంటే లేదంటే 2 వెబ్ నోడ్ ఉంటే ఏ వెబ్ నోడ్ ఉంటే ఆ వెబ్ నోడ్ కి ట్రాఫిక్ పంపిస్తుంది.
ఇది లోడ్ బ్యాలెన్సర్ ఇస్ నథింగ్ బట్ అ ట్రాఫిక్ ఆర్ అ రిక్వెస్ట్ రీడైరెక్టర్. మనకడ ఇదే లోడ్ బ్యాలెన్సర్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో హెల్త్ చెక్ అంటే ఏంటి? హెల్త్ చెక్ అంటే ఇప్పుడు ఒక్క లోడ్ బ్యాలెన్సర్ ఒక్క వెబ్ నోడ్ కి ట్రాఫిక్ పంపించాలంటే ముందు ఆ లోడ్ బ్యాలెన్సర్ కి తెలియాలి ఆ ఇన్స్టెన్స్ యాక్టివ్ ఉందా లేదంటే డీయాక్టివేట్ ఉందా. ఒక్క లోడ్ బ్యాలెన్సర్ ఒక్క EC2 బాక్స్ కి ట్రాఫిక్ పంపించే ముందు లేదంటే ఒక్క రిక్వెస్ట్ పంపించే ముందు ఆ లోడ్ బ్యాలెన్సర్ కి తెలియాలి ఆ వెబ్ నోడ్ యాక్టివ్ ఉందా లేదంటే ఇన్యాక్టివ్ స్టేట్ లో ఉందా, అది నడుస్తుందా లేదా అని. అది నడుస్తుందా లేదా అని తెలిసేదానికి లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తాడంటే లోడ్ బ్యాలెన్సర్ ఆ వెబ్ నోడ్ పైన లేదంటే ఆ EC2 బాక్స్ పైన హెల్త్ చెక్ .html అనే ఫైల్ హిట్ చేస్తుంది. ఇది నేను మాన్యువల్ గా నాకు ఏది కావాల్సి ఉంటే అది నేను ఇవ్వచ్చు. హెల్త్ చెక్ HTML, రాఘవేంద్ర HTML, నాకు ఏ పేరు కావాల్సి ఉంటే ఆ పేరు ఇవ్వచ్చు. నేనేమి ఇచ్చిన హెల్త్ చెక్ .html. హెల్త్ చెక్ .html అని క్లిక్ చేస్తుంది. హెల్త్ చెక్ .html కి రెస్పాన్స్ గాని వచ్చే ఇన్స్టెన్స్ యాక్టివ్ ఉన్నమాట. యాక్టివ్ గాని ఉంటే దానికి ట్రాఫిక్ వెళ్ళదు, యాక్టివ్ గాని లేకపోతే ట్రాఫిక్ వెళ్ళదు. ఇది పైన ఉన్న ప్రోటోకాల్. నీకు కావాల్సి ఉంటే నువ్వు HTTPS చేయొచ్చు 443, TCP కాకుండా SSL చేయొచ్చు. నీకు కావాల్సిన ప్రోటోకాల్ తీసుకోవచ్చు. మనం HTTP తీసుకుందాం. ఇక్కడ అడ్వాన్స్ డీటెయిల్కి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని పారామీటర్లు రాసి ఉంటాయి. పారామీటర్లు అంటే ఫస్ట్ హెల్దీ థ్రెషోల్డ్ అంటే 2 times ఇఫ్ హెల్త్ చెక్ .html రెస్పాన్స్ హెల్దీ అంటే 2 times హిట్ చేసి చూద్దాం. హెల్త్ చెక్ .html 2 times అది హెల్దీగానే వచ్చే ఆ ఇన్స్టెన్స్ కి ట్రాఫిక్ పంపించచ్చు అంటే అది యాక్టివ్ అనమాట. అన్హెల్దీ అంటే 2 times ఆ ఇన్స్టెన్స్ కి ట్రాఫిక్ పంపిస్తుందాం. 2 times కానీ హెల్త్ చెక్ .html కానీ ఫెయిల్ అయితే ఆ ఇన్స్టెన్స్ అన్హెల్దీ, దానికి ట్రాఫిక్ పంపించకూడదు. ఇంటర్వల్ అంటే ఒక్క హెల్త్ చెక్ పంపించిన తర్వాత ఈ 2 ఉండాలి. ఒక్క హెల్త్ చెక్ పంపించిన తర్వాత ఏరే హెల్త్ చెక్ ఇన్ని సెకండ్స్ తర్వాత పంపించాలండి. రెస్పాన్స్ టైమ్ అవుట్ ఇప్పుడు ఒకవేళ అనుకో అన్హెల్దీ ఇన్స్టెన్స్ లో ఏమైతే అది లూప్ లో రన్ అయితేనే ఉంటారు, ఫైల్ లేదు కాబట్టి అది ఎంతసేపు వెయిట్ చేయాలి టైం అవుట్ అయ్యే ముందు. ఇది ఆ పారామీటర్. నీకు దీని గురించి ఇంకా అర్థమైంది. నెక్స్ట్ యాడ్ ఇన్స్టెన్స్. మన కాడ ఉన్న క్రియేట్ చేసిన ఒక వెబ్ నోడ్ కి యాడ్ చేస్తాం. యాడ్ రివ్యూ క్రియేట్. ఓకే, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. కాన్ఫిగరేషన్ ఎర్రర్. హెల్త్ చెక్ టైమ్ అవుట్ షుడ్ బి లెస్ దెన్ ద ఇంటర్వల్. రివ్యూ అండ్ రిజాల్వ్. ఫైన్ 10 చేస్తా. రివ్యూ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నా కాడ ఒక లోడ్ బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ ఉంది, కానీ ఇన్స్టెన్స్ లో చూడ అది అవుట్ ఆఫ్ సర్వీస్ ఉంది. నేను ఇప్పుడు ఇన్స్టెన్స్ డిస్క్రిప్షన్ లేకి వచ్చి ఈ డొమైన్ నేమ్ కాపీ కానీ చేస్తే /devops.html అని టైప్ చేస్తే ఎంటీ. ద సైడ్ ఇస్ నాట్ రీచబుల్ నీదర్ ఇట్ ఇస్ వర్కింగ్. ఎందుకంటే ఈ లోడ్ బ్యాలెన్సర్ ఉంది, ఆ లోడ్ బ్యాలెన్సర్ లోపల ఒక ఇన్స్టెన్స్ ఉంది, కానీ ఇన్స్టెన్స్ అవుట్ ఆఫ్ సర్వీస్ ఉంది. ఇన్స్టెన్స్ అవుట్ ఆఫ్ సర్వీస్ ఎందుకు ఉంది? ఎందుకంటే హెల్త్ చెక్ లో మనం రాసినట్టు ఈ పారామీటర్ ఇంకా సక్సెస్ కాలే. ఈ పారామీటర్ సక్సెస్ అయితే గానీ అది హెల్త్ చెక్ సక్సెస్ కాదు. దానికోసం ఇన్స్టెన్స్ లోకి వెళ్ళి var.html అని టైప్ చేసి నానో ఆ ఫైల్ పేరు ఏంది ఏదైనా డమ్మీ పారామీటర్ ఇద్దాం. ఐఎమ్ alive, Ctrl+X+Y, save it. Start. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి చూసావా ఇన్స్టెన్స్ ఇప్పుడు ఇన్ సర్వీస్ లో ఉంది. ఇన్ సర్వీస్ ఉందంటే ఈ లోడ్ బ్యాలెన్సర్ వచ్చే ప్రతి ఒక్క రిక్వెస్ట్ ఈ ఇన్స్టెన్స్ కి ఫార్వర్డ్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి మళ్ళీ DNS కాపీ చేసి
ఓకే, ఇక్కడ నేను తప్పు ఇచ్చిన, ఇది మై. మళ్ళీ కాపీ చేస్తా, ఈ శుద్ధం నడుచా. ఓకే, అది నడచలేదు ఎందుకంటే నా కాడ యాడ్ బ్లాకర్ ఉంది. ఇన్కాగ్నిటర్ లో ట్రై చేద్దాం. నడచలేదు. ఓకే, ఇది నడచలేదు. మనం ఒకసారి పోయి దీన్ని డయాగ్నోస్ చేద్దాం. డయాగ్నోస్ చేసిన దాన్ని ఇక్కడ వచ్చే, ఇక్కడ నా వెబ్సైట్ 1 అనే సెక్యూరిటీ గ్రూప్ ఉంది. ముందు సెక్యూరిటీ గ్రూప్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం ఎట్టి పోర్ట్ ఓపెన్ ఉందా లేదా అని. ఇన్బౌండ్ రూల్ పోర్ట్ 80 ఓపెన్ ఉంది అందరి కోసం. పర్ఫెక్ట్. సో ఇట్ షుడ్ వర్క్ మోస్ట్ ప్రాబబ్లీ. One instance in service. Perfect. Look, నడచలేదు. Mm-hmm. 168 DC065. 1 sec. Load balancer looks right. Okay, నేను కొంచెం చెక్ చేస్తుండే రాఘవేంద్ర ఎందుకు నడచలేదు ఇది. 80 వెబ్సైట్ గ్రౌండ్. ఓకేనా, ప్రాబ్లం ఏంటంటే నా కాడ ఇది యాడ్ బ్లాకర్ ఉండాలి, నీ దాంట్లో ప్రాబ్లం కాదు. నా యాడ్ బ్లాకర్ ఇది బ్లాక్ చేసింది, అందుకే అది ప్రాబ్లం. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి DevOps.html అని టైప్ చేసి ఇది నడుస్తుంది. ఓకే రాఘవేంద్ర, దీంట్లో ఏమైనా డౌట్ ఉండయా? లోడ్ బ్యాలెన్సర్ ఎట్లా క్రియేట్ చేసిన, హెల్త్ చెక్ అంటే ఏంటి డౌట్ ఉండయా? ఒక అది లోడ్ బ్యాలెన్సర్ మేబీ మోస్ట్లీ దేనికి యూజ్ అవుతుంది? ట్రాఫిక్. యా, మనకు ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఏమైంది సిచ్యువేషన్ అంటే, ముందు మనకి ఒక 100 యూజర్స్ గానీ ఉంటే మనం ఒక T2 మైక్రో సర్వర్ తీసుకుందాం, అంటే 2 GB ర్యామ్ అంట. 1000 కన్నా ఒక 10,000 యూజర్స్ 2 GB ర్యామ్ తీసుకోకుండా 8 GB ర్యామ్ తీసుకుందాం, పెద్ద సర్వర్. దీంట్లో ఏమైందంటే అట్లా తీసుకోకుండా మనం దీంట్లో n నెంబర్ ఆఫ్ సర్వర్ యాడ్ చేస్తుంది. ఇప్పుడు మన ట్రాఫిక్ ఎక్కువైంది అనుకో, మనం ఏం చేస్తాం, ఇంకొక 2 సర్వర్స్ క్రియేట్ చేసి యాడ్ చేస్తాం. అది ఎట్టంటే ఇక్కడికి వచ్చి ఇన్స్టెన్స్ సెట్టింగ్ లోకి వెళ్ళి యూజర్ డేటా ఇంకొకసారి కాపీ చేస్తాం. లాంచ్ ఇన్స్టెన్స్ 1 T2 మైక్రో, నంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ 2, అడ్వాన్స్ డీటెయిల్స్. ఇది ఇక్కడ నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తుండే అప్పుడు I am alive HTML healthcheck.html. healthcheck.html ఫైల్ ఎందుకు, లోడ్ బ్యాలెన్సర్ కి అర్థం కావాలి. ఓకేనా, magnetic add tag
web node, review launch, continue magnetic, next. Okay, it had to create a instance. Launch, pmoses, launch. View instance. Okay, ఇప్పుడు 2 instance create అవుతుంది. ఇప్పుడు మనకు ముందేం ప్రాబ్లం ఉన్నది, ట్రాఫిక్ గా ఎక్కువ అయితే మనం ఇన్స్టెన్స్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి, పెద్ద సర్వర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం పెద్ద సర్వర్ తీసుకోకుండా ఉట్టి ఎడిట్ ఇన్స్టెన్స్ చేసి ఇంకా 2 సర్వర్లు యాడ్ చేస్తారు T2 మైక్రోని. దాంతో ఏమైంది, ట్రాఫిక్ మొత్తం ఒకే సర్వర్ పోకుండా 3 సర్వర్లో డిస్ట్రిబ్యూట్ అయింది. ఓకేనా? అంటే ఫార్ ఎగ్జాంపుల్ అనుకో, నీకు 100 మందికి బిర్యానీ చేయాలి, 100 మందికి బిర్యానీ చేయాలి. మనకి 100 మందికి బిర్యానీ చేయాల్సి ఉంటే ఒక్క మార్గం ఏంటంటే మనం ఒకే మనిషిని 2 రోజులు పని చేయించచ్చు. ఒకే మనిషి 2 రోజులు పని చేయొచ్చు. లేదంటే మనం 4గురిని పెట్టి గంట సేపు లోపల పని అయిపోయచ్చు. రైటేనా? అట్నే ఒకే మనిషిని పెట్టేదానికన్నా మనం 3గురిని పెడుతున్నాం యూజింగ్ లోడ్ బ్యాలెన్సర్. అంటే ఇప్పుడు ట్రాఫిక్ ఒక ఇన్స్టెన్స్ లో ఉంటే ఇంకో ఇన్స్టెన్స్ లో ఫ్రీగా ఉంటే ఆ ఇన్స్టెన్స్ కి వెళ్ళిపోతుంది. ఏ ఇన్స్టెన్స్ ఫ్రీ ఉంటే ఆ రివ్యూ. కానీ మనం హిట్ చేసేటప్పుడు ముందు మనం EC2 హిట్ చేస్తున్నాము, ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ హిట్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఇన్ సర్వీస్ లోకి వచ్చే వరకు ఆగదు. వద్దు, 3 సర్వర్లు ఇన్ సర్వీస్ లోకి వచ్చాయి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ లోడ్ బ్యాలెన్సర్ కానీ హిట్ చేయొచ్చా, devops.html, అది వర్క్ అవుతుంది. ఓకేనా? మనకు ఇప్పుడు అర్థమయ్యేదానికి మనం ఏం చేద్దాం, ప్రతి ఒక్క సర్వర్ లోకి వెళ్ళి devops.html కొంచెం చేంజ్ చేద్దాం. సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3 అని. అంటే మనకు అర్థమైంది ట్రాఫిక్ ఎక్కడ వెళ్తుంది. ఓకేనా? ఈ 3 వెబ్ నోడ్ ని ఒక్కటి 01, 02 ఇది ఉట్టి మన అండర్స్టాండింగ్ కోసం. యాక్చువల్ గా మనం ఇట్ట రియల్ టైమ్ కంపెనీ ఎన్వైరన్మెంట్ 01 ని కనెక్ట్ అయిదాం. node 01 Control+5 సేవ్ ఇట్. ఇంకో కొత్త ట్యాబ్ ఓపెన్ చేస్తాం, దాంట్లో వెబ్ నోడ్ 2 ని కనెక్ట్ అవుతాం. ఇప్పుడు మొత్తం డిఫరెన్షియేట్ చేసేదానికి నేను కలర్ చేంజ్ చేస్తాను. ఓకే, బ్లూ కలర్ నోట్ 2 కలర్ మళ్ళీ చేంజ్ చేద్దాం. ఇది నోట్ 3 కనెక్ట్ అయిద్దాం. Yes. ఓకే, ఇది మన నోడ్ 1, ఇది నోడ్ 2, ఇది నోడ్ 3. 3 ఫైల్లో నేను చేంజ్ చేసిన. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి devops.html పైన రిఫ్రెష్ కానీ కొడితే ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కడ వెళ్ళింది, నోడ్ 1 కి. మళ్ళీ రిఫ్రెష్ వచ్చే నోడ్ 3కి వెళ్ళింది. ఇప్పుడు నోడ్ 2కి వెళ్ళింది. ముందు మనకు డిఫరెన్స్ ఎందుకు కానరాలే,
ఎందుకంటే మనం ముగ్గురు దిక్కు 3 సర్వర్ పైన కోడ్ సేమ్ పెట్టున్నాం. ఓకేనా? అట్నే మనం ఇప్పుడు flipkart.com, amazon.com ఇవన్నీ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ 100 amazon.flipkart.com లో 500 సర్వర్ ఉంటాయి. ఒక్క లోడ్ బ్యాలెన్సర్ వెనక 500 సర్వర్స్ ఉంటాయి. అన్నిటిపైన కోడ్ సేమ్ ఉంటుంది కాబట్టి మనకు అర్థం కాదు అది ఏ సర్వర్ పైన వెళ్తుందని ట్రాఫిక్. మళ్ళీ రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు నోడ్ 1, మళ్ళీ రిఫ్రెష్ చేస్తే నోడ్ 3. ఓకేనా? లోడ్ బ్యాలెన్సర్ పైన హిట్ చేస్తే లోడ్ బ్యాలెన్సర్ దాని కింద ఉన్న ఇన్స్టెన్స్ ఏదైనా ఒక ఇన్స్టెన్స్ కి ఇది అవుతుంది. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉండయా లక్ష్మి? సారీ రఘు. నో డౌట్స్. ఓకే, మనం ఇటు చెక్ చేసేదానికి ఇట్ట చెక్ చేయకుండా ఇంకొక మార్గం ఉంది. మనము లాగ్ ఆఫ్ చెక్ చేయొచ్చు. సిడి వార్ లాగ్ అపాచే 2. ఇక్కడ కానీ వెళ్తే ఇక్కడ 2 ఫైల్స్ ఉంటాయి, access.log, star.log. ఇక్కడ నేను ఇప్పుడు నీకు ఒక కొత్త కమాండ్ చెప్తా. sudo tail -f access.log error.log. tail -f అంటే ఏంటి? tail -f అంటే మనం జనరల్ గా ఫైల్ చూడాల్సి ఉంటే మనం ఏం చేస్తాం? క్యాట్ అనే కమాండ్ టైప్ చేస్తాం. కానీ tail -f అంటే నాకు ఆ ఫైల్ కంటిన్యూస్ గా చూపించనే ఉండు. చూడు, క్యాట్ గా నొక్కితే ఏమైంది? అది మనకు ఫైల్ చూపించని దాని తర్వాత ఎగ్జిట్ అయిపోద్ది. అది మనకు కంట్రోల్ వస్తుంది. కానీ దీంట్లో ఏమైంది? tail -f లో అది కంటిన్యూస్ గా మనకు ఫైల్ చూపించనే ఉంటాయి. అదే tail -f. దీంట్లో బయటికి రావాల్సి ఉంటే కంట్రోల్ సి, కంట్రోలింగ్ సి టైప్ చేయాలి. ఇదే కమాండ్ మనం ముగ్గురు అన్ని దిక్కులు టైప్ చేద్దాం. sudo tail -f var log apache 2 star.log. అదో కంటిన్యూస్ గా చూపించనే ఉంది. sudo tail -f var log apache 2 star.log చూపించింది. మళ్ళీ ఇక్కడ చూపించింది. నేను ఇప్పటికి వచ్చి రిఫ్రెష్ కానీ చేస్తే 1 లేక్ వెళ్ళింది. నేను ఇక్కడికి వచ్చి 1 లేక్ కానీ వచ్చా, ఇక్కడ కానొచ్చిందా ఒక పారామీటర్ లాగ్ లో ఒక ఎంట్రీ అయింది. గెట్ devops.html వాజ్ హిట్ బై దిస్ ఇంటెల్. నా మషిన్ ఇది ఇంటెల్ మ్యాక్. మళ్ళీ రిఫ్రెష్ కానీ చేస్తే ఇప్పుడు నోట్ 2 లేకి వెళ్ళింది. నేను ఇక్కడ నోట్ 2 లేకి వచ్చా, ఇక్కడ కానొచ్చింది ఒక ఎంట్రీ. రిఫ్రెష్ నోడ్ 3, ఇక్కడికి వచ్చే కానొచ్చింది ఎంట్రీ నోడ్ 3లో ఈ లాగ్ లో. రిఫ్రెష్ నోడ్ 1. ఓకే, మరి మనం ఏం చేస్తాం? అన్ని వెబ్సైట్ పైన డేటా సేమ్ పెట్టి devops.html లో డేటా సేమ్ పెట్టి మనం లాగ్ లోంచి చెక్ చేయొచ్చు. ఇప్పుడు నీకు ఇక్కడ డౌట్ ఉండొచ్చు, ఈ లాగ్స్ అన్ని ఏ హెల్త్ చెక్, ఈ లాగ్స్ ఏందో చెప్పు, గెస్ చేయగలవా? హెల్త్ చెక్ చేస్తుంది. హెల్త్ చెక్ అంటే లోడ్ బ్యాలెన్సర్ టైప్ చేస్తుంది. ఇక్కడ మనం రాసినాం కదా, ప్రతి 2 seconds కి చెక్ చేస్తూ ఉంటుంది. అది ఫెయిల్ అయితే మరి ఇన్స్టెన్స్ లేకి వెళ్ళదు. చెక్ చేద్దాం మరి నేను ఇక్కడికి వచ్చి html ఈ ఫైల్ ని రీనేమ్ చేస్తా. మూవ్ హెల్త్ చెక్ టు raghu _ ఫైల్ నేమ్ చేసిన, రీనేమ్ చేసిన. ఓకే, హెల్త్ చెక్ అనే ఫైల్ ని raghu _ health check ని మార్చేసిన. ఇప్పుడు నేను ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ ఇన్స్టెన్స్ లేకి వచ్చి రిఫ్రెష్ గన్స్ ఇచ్చే ఒక 2 seconds తర్వాత ఇన్స్టెన్స్ అవుట్ ఆఫ్ సర్వీస్ వెళ్ళద్ది. ఓకే చూసావా, ఇది వెబ్ నోడ్ 1 అవుట్ ఆఫ్ సర్వీస్ వెళ్ళింది. ఎందుకంటే దానికి ఈ ఫైల్ raghu health check అనే ఫైల్ కాని రాలేదు. మళ్ళీ బ్యాక్ తేవాల్సి ఉంటే మళ్ళీ ఇన్ సర్వీస్.
ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ రీకాల్ కానీ చేస్తే మనకు ముందు ప్రాబ్లం ఏమున్నది, ఎక్కువ మంది యూజర్ గాని వచ్చే మనం సర్వర్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే జనరల్ గా ట్రాఫిక్ ఎట్లుంటారంటే, అజ్యూమ్ ఫ్లిప్కార్ట్.com లో రోజంతా ఒకే ట్రాఫిక్ ఉండదు. దాంట్లో ట్రాఫిక్ ఎట్లుంటారంటే పగులు, అంటే ఫ్రమ్ మార్నింగ్ అరౌండ్ 5 o'clock, ఉదయాన్నే 5 o'clock నుంచి ఒక సాయంత్రం 12 లేదంటే నైట్ 1 o'clock వరకు చాలా ట్రాఫిక్ ఉంటుంది ఫ్లిప్కార్ట్.com. ఎందుకంటే అది జనరల్ వర్కింగ్ అవర్స్ కాబట్టి అందరు ఆ టైం మేల్కుంటారు, షాపింగ్ షాప్స్ ఉంటారు కాబట్టి ఆ టైంలో ట్రాఫిక్ చాలా ఉంటాయి. కానీ నైట్ టైం ట్రాఫిక్ అంత ఉండదు. నైట్ 1 o'clock, 2 o'clock, 3 o'clock, 4 o'clock, 5 o'clock ఆ టైం ఎక్కువ షాపింగ్ చేయరు కాబట్టి ఆ టైం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ముందు మన ప్రాబ్లం అయితే ఏమవుతున్నది, అట్లా ట్రాఫిక్ ఉన్నప్పుడు, ఎక్కువ ట్రాఫిక్ ఉన్నప్పుడు సర్వర్ సైజ్ పెంచాలి. సర్వర్ సైజ్ పెంచాలంటే 2 GB ర్యామ్ గాని ఉంటే దాన్ని 10 GB ర్యామ్ చేయాలి. నైట్ కి 10 GB ర్యామ్ నుంచి 2 GB ర్యామ్ చేయాలి. ఎందుకు అంటే కాస్ట్ ఎక్కువ, డబ్బులు ఎక్కువ తగలకూడదు. కానీ ఇప్పుడు మనకి ప్రాబ్లమే లేదు. ఇప్పుడు నైట్ పగులు గాని ఉంటే 10 సర్వర్లు యాడ్ చేయొచ్చు, నైట్ గాని అయితే 10లోంచి 4 సర్వర్లు తీసేయచ్చు, 6 సర్వర్లు పెట్టచ్చు. ఓకేనా? ఇప్పుడు మనకు పగులు అనుకో 3 సర్వర్లు ఉండే, నైట్ గాని అయితే అనుకో 2 సర్వర్లు, అదో ఒక సర్వర్ తీసేసిన దాంట్లోంచి ఇంకొక సర్వర్ కావాల్సింటే ఇంకొక సర్వర్ తీసేయచ్చు. సింపుల్. ఇక్కడికి వచ్చి టర్మినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏ సర్వర్ ఉండేది, ఇక్కడ వెబ్ నోడ్ 1 ఉంది అంటే ఈ రెండింటిని టర్మినేట్ చేయొచ్చు. ఓకేనా? మళ్ళీ కావాల్సినప్పుడు మళ్ళీ రేపు ఉదయాన్నే వచ్చి మళ్ళీ 2 సర్వర్లు యాడ్ చేయొచ్చు మనకు కావాల్సినప్పుడు, ట్రాఫిక్ ఉన్నప్పుడు. ఓకేనా? దాంట్లో కావాల్సినప్పుడు హెల్త్ చెక్ చేయొచ్చు. మనకి ఎక్కడ ట్రాఫిక్ పోతుందని చెక్ చేయాల్సి ఉంటే ఇక్కడ వచ్చి లాగ్ తో చెక్ చేయొచ్చు. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉంది? ఒకటి చిన్న డౌట్, ఇది నార్మల్గా ఇప్పుడు ఏదైనా అంటే ఇప్పుడు సర్వర్లు అంత ఒకటే డేటా ఉంటుంది కదా సర్వర్లో? నార్మల్ గా అయితే అన్ని సర్వర్లు ఒకేలాగా ఉంటాయి. మనకి ఇక్కడ అర్థం కావాలని నేను ఇక్కడ నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3 ఇచ్చిన. అంటే సేమ్ డేటా ఉంటుంది ఒక సర్వర్లో, అన్ని సర్వర్లో డేటా సేమ్ ఉంటుంది. సేమ్ ఉంటుంది, కానీ యూజర్స్ ఎక్కువైతున్న కొద్ది సర్వర్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం, యూజర్స్ తగ్గిన కొద్ది సర్వర్స్ డిక్రీజ్ చేస్తాం. అదే లోడ్ బ్యాలెన్స్. ఓకే. కానీ నేను ఇక్కడ అదే గుర్తుపెట్టుకోరు. నేను ఇక్కడ నీకు నోడ్ 0, నోడ్ 1 ఎందుకు చూపించిన, ఎందుకంటే నీకు అర్థం కావాలని చూపించిన. అదే నేను ఫస్ట్ చేసినప్పుడు ఎంత రిఫ్రెష్ చేసినా నీకు అర్థం కాలేదు, ఇది ఏ వెబ్ నోట్ లేక. అదే ఫేస్బుక్ ఫ్లిప్కార్ట్ లో ఇచ్చి ఫ్లిప్కార్ట్ ని టైప్ చేసిన నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తే ఏది ఫ్రీ ఉంటుంది ఏం చేంజ్ కాకుండా అట్నే కానొచ్చు. కానీ అది ఏరే సర్వర్లోకి వెళ్ళింది. ముందు సర్వరే కాదు, అది ఏరే సర్వర్. నేను రిఫ్రెష్ చేసిన తర్వాత ఏ సర్వర్ ఎంటీగా ఉంటే, లేదంటే ఏ సర్వర్ ఫ్రీగా ఉంటే ఆ సర్వర్కి వెళ్ళింది. కానీ అది మనకు కానరాలే. ఓకే. మనకు జనరల్ గా అయితే ముందు నీకు చూపించినప్పుడు ఎట్లా అన్ని కామన్ గా సేమ్ గా కానొచ్చున్నాయి, అట్నే కానొచ్చు. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా రఘు ఇప్పుడు వరకు? ఏం లేవునా? ఓకే, పర్ఫెక్ట్. ఓకే, సో ఇప్పుడు వరకు అగైన్ రోలింగ్ బ్యాక్ టు ద అనాలజీ రఘు. లెట్స్ సే దట్ యు హ్యావ్ యువర్ ఓన్ కంపెనీ. You have your own company, you have got a client, the client has requested you to create a website. You did so many things for him. You created website, domain, SSL certificates, monitoring, alert, backup, now even load balancer, so that if the number of users increase or decrease again. But still, when you went and after doing all of this, you went ahead and wrote an email to the client saying, everything looks perfect now. Can I get my payment? And then the client said, no, how can I give you the payment? Because there is still a problem inside. Can you guess what is the problem, Raghu?
ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ద సేమ్ ప్రాబ్లం విచ్ వి ఫేస్ వైల్ టేకింగ్ బ్యాకప్. సర్వర్ బ్యాకప్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం ఏమున్నది? నైట్ కి లేచి బ్యాకప్ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సేమ్ ప్రాబ్లం అయితే ఏమైంది? ఉదయాన్నే 5 గంటలకు లేచి ఈ ఒక్క సర్వర్ని 10 సర్వర్లు చేయాలి. నైట్ మళ్ళీ 10 సర్వర్లను డిలీట్ చేసి ఒకే సర్వర్ పెట్టాలి. అది మాన్యువల్ గా. ఓకేనా? అర్థమైందా? షూర్? పక్కా? మళ్ళీ ఎవ్రీ సర్వర్ లో క్రోమ్ ట్యాబ్ తోటి మళ్ళీ బ్యాకప్ అనేది స్టార్ట్ చేయాలి. లేదు, బ్యాకప్ కాదు. మనకు ముందు ఇప్పుడు 3 సర్వర్లు ఉన్నాయి. మనమేం అనుకున్నాం, మన ట్రాఫిక్ అనుసారంగా మనం పగులు 3 సర్వర్లు పెడతాం, నైట్ కి 1 సర్వర్ పెడతాం. ఓకేనా? ఇప్పుడు మన సిచ్యువేషన్ చేయాలి, ఉదయాన్నే 5 గంటలకు లేచి మనము ఈ 1 సర్వర్ ని 3 మార్చాలి. అంటే 2 సర్వర్స్ క్రియేట్ చేసి దాని లోపల పెట్టాలి. మళ్ళీ నైట్ 1 o'clock లేచి మళ్ళీ 3 సర్వర్లు ఉంటాయి. అప్పుడు 3 సర్వర్లు వచ్చి 2 సర్వర్లు డిలీట్ చేసి ఒకే సర్వర్ పెట్టాలి. అర్థమైందా ప్రాబ్లం? ప్రాబ్లం అయింది. అంటే ఎవ్రీ టైం లేచి చేయాలంటే మళ్ళీ సెట్ చేయాలి. సేమ్ లేచి ఏం చేయాలి మనం? ఎవ్రీ టైం లేచి మళ్ళీ నైట్ కాగానే మళ్ళీ 2 సర్వర్స్ రిమూవ్ చేయాలి. మళ్ళీ మార్నింగ్ కాగానే మళ్ళీ 2 సర్వర్స్ ఇంక్రీజ్ చేయాలి. ఇలా చేయాలంటే ఇబ్బంది. ఆటోమేటిక్ చేయాలి. రైట్. అంటే క్లయింట్ అడిగిన క్వశ్చన్ రైటే. రైటా? రైట్. ఓకే. ఎందుకంటే మనం మొత్తం ఆటోమేషన్ చేస్తున్నాం కాబట్టి మనకి 30 క్వశ్చన్ రావాలి ఇప్పుడు. కానీ దీంట్లో ఇప్పుడు ఎన్ని సర్వర్స్ అని ఎలా గేజ్ చేస్తాం? ఇన్ని సర్వర్స్ ఇంక్రీజ్ చేయాలని. ఇప్పుడు అది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇప్పుడు ఇన్ని సర్వర్లు క్రియేట్ చేయాలనేది మనం అది నువ్వు ఒక్కసారి ఒక అప్లికేషన్ అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత నీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అది ఆల్ ఆఫ్ అ సడన్ ఒక్క రోజులో నువ్వు డిసైడ్ చేయవు ఇన్ని సర్వర్లు ఉంటాయి. అంటే నువ్వు నీ వెబ్సైట్ ఎంతమంది యూజర్ వస్తుండ్రు, ఎంతమంది యూజర్స్ బట్టి నువ్వు దాన్ని ఆటోమేట్ చేయొచ్చు. ఓకేనా? అది that's a very long learning process. It takes around 2 months, 3 months sometimes to decide that this is the perfect figure. నువ్వు ఒకసారి డిసైడ్ చేసిన తర్వాత 1 సంవత్సరం తర్వాత నంబర్ ఆఫ్ యూజర్స్ డబుల్ అవుతారు, లేదంటే హాఫ్ అవుతారు. అప్పుడు మళ్ళీ దాన్ని రీవాల్యుయేషన్. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. That's a good question. Any more doubts? అది ఇప్పుడు అదే ఆటోమేట్ చేయాలి కదా? ఆటోమేట్ చేయాలి. ఎలా? ఓకే, దట్స్ ద పర్ఫెక్ట్ క్వశ్చన్. సో మనం ఇప్పుడు మాట్లాడింది ఏంటంటే మనం ఆటోమేటిక్ గా సర్వర్ తగ్గించాం లేదంటే ఎక్కించాం. దీన్నే స్కేలింగ్ అంటారు. స్కేలింగ్ ఆఫ్ ద సర్వర్. ద టర్మ్ ఇస్ కాల్డ్ as scaling. And if you're doing it automatically, then it is called as auto scaling. The increasing and decreasing the server is called as scaling. But if you're doing it automatically, then it is called as auto scaling. Automatically. So ఈ లెటర్ చేసిండు చూడు, సండేకి ఇన్ని సర్వర్లు ఉండేవాళ్ళు అక్కడ, మండేకి ఇన్ని, ట్యూస్డేకి ఇన్ని, వెనస్డేకి ఇన్ని, థర్స్డేకి ఇన్ని, ఫ్రైడేకి ఇన్ని, సాటర్డేకి ఇన్ని. ఓకేనా? ఇది దేనికోసం త్రూ అయితే మన ఆఫీస్ అప్లికేషన్ కి. ఎందుకంటే ఆఫీస్ అన్న తర్వాత సాటర్డే సండే ఎవరు వాడరు కాబట్టి एकदम తక్కువ సర్వర్లు ఉంటాయి. మండే నుంచి ఫ్రైడే వాడతారు కాబట్టి ఎక్కువ సర్వర్లు ఉంటాయి. ఓకేనా? అదే షాపింగ్ వెబ్సైట్ అనుకో, షాపింగ్ వెబ్సైట్ కి సండేకి ఎక్కువ సర్వర్లు ఉంటాయి, మన వీకెండ్ కి తక్కువ సర్వర్లు ఉంటాయి. ఓకే, దీన్నే స్కేలింగ్ అంటారు. మన ఆటోమేటిక్ గా తెచ్చి దాన్ని ఆటో స్కేలింగ్ అంటారు. ఆటో స్కేలింగ్ కోసం నేను ఇంకా స్క్రాల్ చేస్తే ఇక్కడ ఆటో స్కేలింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆటో స్కేలింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసి నేనేం చేసిన, స్క్రాల్ చేసి కిందకి వచ్చి ఆటో స్కేలింగ్ గ్రూప్స్ అనేది క్లిక్ చేసిన. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది, క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది. క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్. ఫస్ట్ ఏమంటుందంటే మనం ఇదంతా చదివిన తర్వాత ఏమంటుంది, ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఆటో స్కేలింగ్ యూ ఫస్ట్ నీడ్ టు క్రియేట్ అ లాంచ్ కాన్ఫిగరేషన్. అంటే ఆటో స్కేలింగ్ క్రియేట్ చేసే ముందు
ఒక సర్వర్ ఎట్లా క్రియేట్ చేయాలనేది నాకు చెప్పాలి నువ్వు. ఎందుకంటే ఆటో స్కేలింగ్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా సర్వర్ క్రియేట్ చేస్తుంది, డిలీట్ చేస్తుంది. కానీ ఆటోమేటిక్ గా సర్వర్ క్రియేట్ చేసేదానికి మనం డిలీట్ చేసేదానికి ముందు దానికి తెలియాలి ఆ సర్వర్ ఎట్లా క్రియేట్ చేయాలని, అప్పుడే అది చేయగలదు. ఓకేనా? దానికోసం ఇక్కడికి వచ్చి క్రియేట్ లాంచ్ కాన్ఫిగరేషన్. లాంచ్ కాన్ఫిగరేషన్ మనం ఏం చేస్తాం, ఇది మొత్తం రికార్డ్ చేసి పెడతాం. అది ఇప్పుడు అది AWS ఆటోమేటిక్ గా మొత్తం రికార్డ్ చేసి పెడతారు నేను ఏమేమి చేస్తున్నాను అనేది. అమ్మనే అది సర్వర్ ఇంక్రీజ్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్లే చేస్తారు దాన్ని. నేను దానికి చెప్తుండా ఇక్కడికి వచ్చి Ubuntu 16 సెలెక్ట్ చేయి, T2 మైక్రో, నా సర్వర్ కి ఏం పేరు ఇవ్వాలి, IMI రోల్ వద్దు, అడ్వాన్స్ డీటెయిల్స్ లేక వచ్చి యూజర్ డేటా, నా యూజర్ డేటా ఏంటి, బిన్, ఫస్ట్ కమాండ్ ఏంది, sudo apt -get install Apache పర్ఫెక్ట్. service సర్వీస్ రీస్టార్ట్ చేసే ముందు ఫైల్స్ క్రియేట్ చేద్దామా. ఇంకొక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఈ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఫైనల్ గా sudo సర్వీస్ రీస్టార్ట్. ఈ ఫైల్లో కొన్ని కంటెంట్ ఇద్దాం. I am alive. మన ఈ ఫైల్లో ఇక్కడ ఉన్న సేమ్ కంటెంట్ ఓకేనా. ఈ స్క్రిప్ట్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఈ స్క్రిప్ట్ రన్ అయితే రన్ కాదు, ఎందుకంటే ఇక్కడ -y. ఓకేనా. మళ్ళీ వచ్చి నెక్స్ట్ యాడ్ స్టోరేజ్. ఇక్కడ లాంచ్ కాన్ఫిగరేషన్ ఒక పేరు ఇవ్వాలి, మై వెబ్సైట్ అని పేరు ఇద్దాం దీనికి, మై వెబ్సైట్. అడ్రస్ ఏది సెలెక్ట్ చేయాలని చెప్తాం, సెక్యూరిటీ గ్రూప్ మై వెబ్సైట్, క్రియేట్ లాంచ్ కాన్ఫిగరేషన్, కీపర్ pmodus. ఓకేనా. ముందు నేను ఏం చేసిన, ఆటో స్కేలింగ్ క్రియేట్ చేసే ముందు ఆటో స్కేలింగ్ కి చెప్పిన ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు అట్లా క్రియేట్ చేయాలి. ఓకే, దాన్ని లాంచ్ కాన్ఫిగరేషన్ అంటారు. అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆటో స్కేలింగ్ యాక్చువల్ గా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడు, ఆటో లాంచ్ కాన్ఫిగరేషన్ ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయింది మై వెబ్సైట్ అనేది, నేను ఇప్పుడు క్రియేట్ చేసాను. ఇప్పుడు మై ఆటో స్కేలింగ్. ఇప్పుడు ఇక్కడ ఏం రాసిండ్రంటే స్టార్ట్ విత్ హౌ మెనీ సర్వర్స్, అంటే ఇనిషియల్ గా నీకు ఇన్ని సర్వర్లు కావాలి. నేను చెప్తాను నాకు ఒక్క సర్వర్ కావాలి అనేది. ఇప్పుడు ఇక్కడ సబ్నెట్ వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసి ఈ లిస్ట్ లో ఇన్ని వచ్చా అన్ని సెలెక్ట్ చేయాలి. సబ్నెట్ అంటే ఏంది నేను నీకు చెప్తా తర్వాత. ఇప్పటికి మాత్రం ఇట్నే అర్థం చేసుకో, ఇక్కడికి వచ్చి అన్ని సెలెక్ట్ చేయాలి. ఎందుకు అన్ని సెలెక్ట్ చేస్తున్నాం, ఎట్లా సెలెక్ట్ చేస్తున్నాం, సబ్నెట్ అంటే ఏంది, VPC అంటే ఏంది, అవన్నీ నేను నీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు ఏమన్నా నేర్చుకుంటే అది మొత్తం కన్ఫ్యూజన్ అయింది. అడ్వాన్స్ డీటెయిల్ అయితే వచ్చి ఇవన్నీ షీక్మైనా ఉంటే నెక్స్ట్. ఇప్పుడు ఇది అందరికన్నా ఇంపార్టెంట్ ఆటో స్కేలింగ్. యూజ్ స్కేలింగ్ పాలసీ, అడ్జస్ట్ ద కెపాసిటీ ఆఫ్ ద గ్రూప్. స్కేల్ బిట్వీన్ వన్ సర్వర్ టు వన్ సర్వర్ అంటే మినిమం ఇన్ని సర్వర్లు ఉండాలి, అవన్నీ మాక్సిమం ఇన్ని సర్వర్లు ఉండాలి. నేను అంతా మాక్సిమం 10 సర్వర్లు ఉండాలి. ఎందుకు మాక్సిమం చెప్తా. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే మార్నింగ్ మన నైట్ చేయకుండా మనం ఒక వెరైటీగా చేద్దాం. వెరైటీ అంటే ఏంటి అంటే ఒక్క సర్వర్ కి CPU యూటిలైజేషన్ అంటే CPU యూటిలైజేషన్ 60% కన్నా ఎక్కువ అయితే ఆటోమేటిక్ గా సర్వర్ క్రియేట్ చేయి, ఇంకొక సర్వర్ క్రియేట్ చేయి. ఒక్క ఇన్స్టెన్స్ కి CPU యూటిలైజేషన్ 30% కన్నా తక్కువ అయితే
ఆటోమేటిక్ గా ఒక పర్సన్ నుంచి ఒక సిపియు తగ్గి పేరిస్తా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కింద ఇది సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఇంక్రీజ్ స్కేల్ గ్రూప్, డిక్రీజ్ స్కేల్ గ్రూప్. ఇంక్రీజ్ ఇప్పుడు చేయాలను మనం చెప్దాం. యాడ్ అలామ్ ఇఫ్ ద సిపియు యూటిలైజేషన్ ఇస్ గ్రేటర్ దాన్ 60%. నాకు నోటిఫికేషన్ వద్దు, ఎస్ఎన్ఎస్. ఇఫ్ ద సిపియు యూటిలైజేషన్ ఇస్ గ్రేటర్ దాన్ 60%, create alarm. And if the CPU utilization is greater than 60%, add instance 2 servers, 2 instances. Okay na? Amane, if the CPU utilization is less than 30%, remove 2 instances. అంటే ఏంది, మినిమం నెంబర్ ఆఫ్ సర్వర్ 1 ఉంటుంది, మాక్సిమం 10 ఉంటుంది. సిపియు యూటిలైజేషన్ 60% కన్నా ఎక్కువగానే అయితే 2 సర్వర్స్ యాడ్ అవుతాయి. అంటే ఎక్కువ ట్రాఫిక్ గాని వచ్చే సిపియు యూటిలైజేషన్ ఎక్కువ అయింది, రైటా? అమనే 2 సర్వర్స్ యాడ్ అయితే అమనే ట్రాఫిక్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయింది. ఒకవేళ అనుకో నైట్ టైం ఎక్కువ ట్రాఫిక్ ఉండదు కాబట్టి సిపియు యూటిలైజేషన్ మొత్తం తగ్గిపోద్ది. సిపియు యూటిలైజేషన్ 30% కన్నా తక్కువ అయితే 2 సర్వర్లు ఆటోమేటిక్ గా రిమూవ్ అయింది. ఓకే, అమ్మానే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ అనుకో సర్వర్ యూజర్ వస్తూనే ఉంటుండ్రు, అంటే ఒక 100 యూజర్లు 200 యూజర్లు, అది సిపియు యూటిలైజేషన్ ఎక్కుతూనే పోతుంది. 3 సర్వర్లు యాడ్ చేసినావు, 10 సర్వర్లు యాడ్ చేసినావు, 100 సర్వర్లు యాడ్ చేసినావు, సిపియు యూటిలైజేషన్ ఎక్కుతూనే పోతుంది. అప్పుడు ఏమైంది, యాక్చువల్ గా 100 సర్వర్లు వచ్చిన తర్వాత మనకి కాస్టింగ్ లేదంటే బిల్లింగ్ చాలా ఎక్కువ అయింది, మనకు చాలా చార్జెస్ పడతారు AWS. అందుకే మనం ఏం చేస్తాం, ఇక్కడ మాక్సిమం అనే ఒక పారామీటర్ అంటే ఏ కాడికైనా 10 కన్నా ఎక్కువ క్రియేట్ చేయాలి. ఓకే, దీంట్లో ఏమైనా డౌట్ ఉండే? ఇంక్రీజ్ పాలసీ గ్రూప్, డిక్రీజ్ పాలసీ గ్రూప్. ఒక్కసారి స్టార్టింగ్ వెళ్ళరా? ఓకే, అంటే ఒకసారి ఇది క్రియేట్ ఎలా చేసే ఆటో స్కిన్ లాంచ్ అనే కాన్ఫిగరేషన్ కి ఇది స్టక్ అయింది ఒకసారి. ఇక్కడనా దీనికన్నా ముందు సార్. దీనికన్నా ముందా? ఓకే, అది నేను నీకు చూపిస్తా. ఇది ఒకసారి క్రియేట్ చేసి దాని తర్వాత చూపిస్తా. ఓకేనా? మళ్ళీ ఇంకొకసారి. ఓకే, నోటిఫికేషన్ నాకేమొద్దు, ట్యాగ్స్ వద్దు, రివ్యూ లాంచ్, క్రియేట్ ఆటో స్కేల్. క్లోజ్. ఓకేనా? నువ్వు ఇప్పుడు నీ డౌట్ క్లియర్ చేసేదానికి మళ్ళీ క్రియేట్ ఆటో స్కేలింగ్, నాకు కొత్త గన్ క్రియేట్ చేయాల్సి ఉంటే క్రియేట్ ఆటో స్కేలింగ్, క్రియేట్ న్యూ ఆటో స్కేలింగ్. నెక్స్ట్ స్టెప్ లో క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ అది ఏమంటే క్రియేట్ లాంచ్ కాన్ఫిగరేషన్ ఫస్ట్. ఓకేనా? ఎస్ రఘు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఆటో స్కేలింగ్ గ్రూప్, క్రియేట్ ఆటో స్కేలింగ్ లో అది ముందే అడుగుతుంది, ముందు నువ్వు క్రియేట్ చేసిన లాంచ్ కాన్ఫిగరేషన్ లేదంటే కొత్తది క్రియేట్ చేయాలి. నేనంట లేదు, నాకు కొత్త క్రియేట్ చేయాలి. నెక్స్ట్ అమనే ఇన్స్టెన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి అది మొత్తం చెప్తా. నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసి దాని తర్వాత నా లాంచ్ కాన్ఫిగరేషన్ పేరు ఇది, దాంట్లో ఇది యూజర్ డేటా అవన్నీ చెప్తా. ఓకే, డౌట్స్? నో డౌట్స్ సార్. పర్ఫెక్ట్. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇది మొత్తం సెట్ అయింది, కానీ నేను ఒక్కటి మర్చిపోయినా. ఏంటంటే నేను ఇది ఏ లోడ్ బ్యాలెన్సర్ పైన చేయాలనేది నేను చెప్పలేను. ఏ లోడ్ బ్యాలెన్సర్ చేయాలనేది చెప్పలే, రైటా? అందుకే నేను ఇక్కడికి వచ్చి ఎడిట్,
లోడ్ బ్యాలెన్సర్ ఉండాలా, ఇక్కడ కొంచెం క్లిక్ చేసి మై లోడ్ బ్యాలెన్సర్, నా లోడ్ బ్యాలెన్సర్ పేరు ఏం వేసిన మై ఎల్బి. ఇప్పుడు నేను లోడ్ బ్యాలెన్సర్ లేకొచ్చా, ఇంకొక ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతా ఉంటుంది. చూసావా, ఇంకొక ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది. ముందు ఉండేది నేను తీసేస్తున్నా, అంటే మనకు కన్ఫ్యూజన్ కాకూడదని తీసేస్తాను. ముందు ఉండేది అదో ఈ ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది, ఇది ఇన్ సర్వీస్ లేక వచ్చింది. ఇప్పుడు నేను దీంట్లో వెళ్ళి సిపి యూటిలైజేషన్ స్పైక్ చేస్తాం. సిపి యూటిలైజేషన్ మనం ఎట్లా స్పైక్ చేస్తాం, డమ్మీగా స్ట్రెస్ అనే టూల్ చేసి మనం చేస్తాం. ఇప్పుడు స్ట్రెస్ తో నేను సిపి యూటిలైజేషన్ కానీ ఎక్కించి ఏమైంది, రైట్, 2 న్యూ ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది. స్ట్రెస్ హెల్ప్ నాకు సిపి యూటిలైజేషన్ 80% చేసేస్తాం. ఇప్పుడు వెయిట్ చేద్దాం. లోడ్ బ్యాలెన్సర్ మంది ఇంటర్వల్ 5 minutes కాబట్టి 5 minutes తర్వాత ఇది క్రియేట్ అయింది. మీన్ వైల్ మనం ఇక్కడ కానీ వచ్చే లోడ్ బ్యాలెన్సర్ లేకి ఇక్కడ కొన్ని పారామీటర్లు ఉంటాయి. అంటే ఇది మానిటరింగ్. మానిటరింగ్ అంటే ఇది మనకు మొత్తం చూపించాలి, ఇన్ని రిక్వెస్ట్లు ఇట్ అయినాయి, ఇన్ని రిక్వెస్ట్లు వచ్చాయి అప్పటి వరకు. ఇప్పుడు చూడు, ఈ టైంకి అంటే 4:13 minutes కి, అంటే నా టైంలో నాకు 7 రిక్వెస్ట్ వచ్చాయి. అట్ట మొత్తం చూపించాలి, ఎంత ట్రాఫిక్ వచ్చింది, ఎంత దానికి రెస్పాన్స్ ఎంత వచ్చింది, 400, 500 అనేది. అవును, ఇక్కడ మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ లెక్కలకి అని వెళ్తే ఇక్కడ ఒక మానిటరింగ్ చూపిస్తారు మనకి. ఇక్కడ నేను మళ్ళీ మానిటరింగ్ లెక్క వెళ్తే ఇక్కడ ఒక మళ్ళీ గ్రాఫ్లు చూపించాలి.
అది ఇన్నిసార్లు ఇన్స్టెన్స్ క్రియేట్ చేసింది, ఇన్నిసార్లు ఇన్స్టెన్స్ క్రియేట్ చేయలేదు. మెయిన్ అంటే మనం ఇక్కడ యాక్టివిటీ హిస్టరీలోకి కానీ వెళ్తే ఇక్కడ ఇది మొత్తం చూపించాలి. ఇన్ని ఇన్స్టెన్స్ క్రియేట్ అయినాయి, ఇన్ని ఇన్స్టెన్స్ క్రియేట్ కాలే అన్ని చూపించాలి. ఇప్పుడు 5 minutes తర్వాత ఆ అలార్మ్ గన్ రేజ్ అయితే ఇక్కడ ఒక మెసేజ్ వచ్చాయి, ఇక్కడ ఒక మెసేజ్ వచ్చాయి క్రియేటింగ్ 2 ఇన్స్టెన్స్ అనేది. ఓకేనా? నీకు స్కేలింగ్ పాలసీ కానీ ఎడిట్ చేయాల్సి ఉంటే ఇప్పుడైనా 2 server 10 servers చేయాల్సి ఉంటే యాక్షన్ లేక వచ్చి ఎడిట్ చేస్తే అదే అయింది. ఇక్కడ ఇన్స్టెన్స్ లో ఇన్స్టెన్సెస్ అన్ని చూపించాలి. రఘు, ఆర్ యు దేర్ విత్ మీ? మెయిన్ గా ఇక్కడికి వచ్చే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, అంటే షెడ్యూల్డ్ యాక్షన్ అనేది. ఇప్పుడు షెడ్యూల్ యాక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇన్స్టెన్స్ ఎట్లా క్రియేట్ చేస్తున్నాం, స్కేలింగ్ పాలసీలకు కానీ వచ్చే సిపి యూటిలైజేషన్ బట్టి మనం స్కేల్ చేస్తున్నాం. అంటే షెడ్యూల్ యాక్షన్ లో ఏమైందంటే మనం ఇప్పుడు ఎట్లా చేస్తున్నాం, సిపి యూటిలైజేషన్ ని బట్టి ఇన్స్టెన్స్ ఇంక్రీజ్ చేస్తున్నాం. అట్లా కాకుండా మనము కరెక్ట్ టైం వర్క్ చేయొచ్చు. అంటే మార్నింగ్ 5 o'clock కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి, నైట్ 1 o'clock కి ఇన్స్టెన్స్ రిమూవ్ చేయాలి. అట్టగా చేయాల్సి ఉంటే ఇక్కడికి వచ్చి క్రియేట్ షెడ్యూల్ యాక్షన్. దీని పేరు ఏంది? లెట్స్ సే ఇంక్రీజ్ సర్వర్. మినిమం సర్వర్ 1 పెట్టాలి, మాక్సిమం 10. డిజైర్డ్ కెపాసిటీ అంటే నీకు ఇట్టటి ఇన్ని సర్వర్ కావాలని ఆ టైంకి. నాకు అనుకో మార్నింగ్ కి నాకు 8 servers కావాలి. క్రాన్ జాబ్ సెట్ చేస్తాం ఇక్కడ. ఎవ్రీ 30 minutes లేదంటే క్రాన్ జాబ్. క్రాన్ జాబ్ ఎట్టుంటారంటే మనకి ఎర్లీ మార్నింగ్ 5 o'clock చేయాలి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock చేయాలంటే 5:30 అనుకుందాం. 05***. ఓకేనా? ఇట్లా కావాల్సి ఉంటే క్రాన్. డిక్రీజ్ చేయాల్సి అనుకుంటే మళ్ళీ డిక్రీజ్. డిక్రీజ్ సర్వర్ మినిమం 1, మాక్సిమం 10. డిజైర్డ్ కెపాసిటీ నాకేం కావాలి, ఇప్పుడు నైట్ కాబట్టి 2 కావాలి. మళ్ళీ క్రాన్ జాబ్. ఈ క్రాన్ జాబ్ ఇప్పుడు రన్ అయింది నైట్ 1 o'clock కి, అంటే 0001***. ఓకే? అంటే దీంట్లో ఏమైంది, మనం కావాల్సి ఉంటే సిపి యూటిలైజేషన్ పెట్టచ్చు, కావాల్సి ఉంటే సిపి యూటిలైజేషన్ పెట్టచ్చు, లేదంటే మనకు కావాల్సినట్టు క్రాన్ పెట్టచ్చు. మనకి ఎట్లా కావాల్సి ఉంటే అట్లా. ఓకే? ఇప్పుడు దీంతో ఏమైంది, ఆటోమేటిక్ గా ఉదయాన్నే 5 గంటలకి 8 సర్వర్లు అయితే అమ్మని నైట్ 1 o'clock కి 2 server అయితే అమ్మని. మీన్ వైల్ మనం ఇక్కడికి వచ్చి యాక్టివిటీ హిస్టరీలోకి కానీ చూస్తే చూడేది 2 మెసేజ్లు వచ్చినాయి. 2 మెసేజ్లు ఏమంటుందంటే created 1 server, the alarm was triggered and created 1 server. Alarm was triggered and created 1 more server. అంటే 2 servers క్రియేట్ అయ్యింది అన్నమాట. నేను ఇప్పుడు వచ్చి ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ లెక్క వెళ్తే ఇన్స్టెన్సెస్ 2 new servers యాడ్ అయ్యాయి. ఓకే? రిఫ్రెష్ కానీ చేస్తే మనకు ఇప్పుడు మళ్ళీ అర్థం కాలే. అర్థం కానీ కావాల్సి ఉంటే ఏ సర్వర్లోకి వెళ్ళిందని ఏం చేస్తాం, ఇన్స్టెన్స్ లోకి వెళ్ళి SSH చేస్తాం. ఇది ఒక రన్నింగ్ సర్వర్.
నెక్స్ట్ సర్వర్ మనం మూడో సర్వర్ కు కనెక్ట్ అయింది. మూడో సర్వర్ అంటే ఇదే ఫస్ట్ సర్వర్, కానీ నేను దానిపైన స్ట్రెస్ రన్ చేసిన కాబట్టి మళ్ళీ నేను ఏరే దానిపైన కనెక్ట్ అవుతుండ. ఓకేనా? కన్ఫ్యూజన్ అవుతుండే దాంట్లో? నేను దాంట్లో క్యాన్సిల్ ఇచ్చి స్ట్రెస్ పోద్దని నేను చేయలే. పర్ఫెక్ట్. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ అని టైప్ చేస్తే ఇక్కడికి రాలే, అదో ఇక్కడ వచ్చింది ఈ సర్వర్ పైన కానీ వచ్చిందా రిక్వెస్ట్, దీనిపైన రాలే. మళ్ళీ రిఫ్రెష్ అని చేస్తే ఇక్కడ రాలే, ఇక్కడికి రాలే, కానీ ఫస్ట్ సర్వర్ పైన వచ్చింది. ఓకేనా? లాగ్ మనం ముందట చేస్తున్నాం DevOps.html లోనే ఒక్క రాసున్నాం నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3 అనేది. ఇప్పుడు ఇక్కడ వచ్చింది. ఓకే, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉండే? ఇప్పుడు నేను ఈ స్ట్రెస్ కానీ క్యాన్సిల్ చేస్తే ఏమైంది చెప్పు. ఎస్ రఘు, నేను ఇప్పుడు స్ట్రెస్ కానీ క్యాన్సిల్ చేస్తే ఏమైంది? లైక్ 2 ఇన్స్టెన్స్ రిమూవ్ అయింది దాంట్లో నుంచి, ఆటోమేటిక్ గా 2 ఇన్స్టెన్స్ కిల్ అయిపోతాయి. లోడ్ బ్యాలెన్సర్ రిఫ్రెష్ ఇంకొక 5 minutes కానీ వెయిట్ చేస్తే అది అయింది. సో ఓవరాల్ ఇప్పుడు వరకు ఏమైనా డౌట్ ఉండే? దీంతో క్లయింట్ అడిగిన కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అయింది. ఇప్పుడు మనకు 100 సర్వర్లు 100 యూజర్లు ఉన్న వక్తే, 200 యూజర్లు ఉన్న వక్తే, మిలియన్ యూజర్లు ఉన్న వక్తే, 10 మిలియన్ యూజర్లు ఉన్న వక్తే, 1,000,000 యూజర్లు ఉన్న వక్తే మనం ఏం చేయాలి? ఒట్టి కూర్చొని ఇన్స్టెన్స్ యాడ్ చేయాలి, ఇన్స్టెన్స్ రిమూవ్ చేయాలి. ఓకే, పర్ఫెక్ట్. సో నౌ మనం ఇంకా ముందు చేసేదానికన్నా ముందు నీది ట్రై చేయాలి నీ తరఫున, అప్పుడే మనకు ఇంకా అర్థమైంది. ఇంకా 5 minutes కానీ వెయిట్ చేస్తే మళ్ళీ ఇన్స్టెన్స్ అన్ని కిల్ అయిపోతాయి. ఇంకా ఒకే ఇన్స్టెన్స్ ఉంటుంది దాంట్లో. అది ఒకే ఇన్స్టెన్స్ ఉన్న తర్వాత నైట్ కి మళ్ళీ క్రాన్ జాబ్ రన్ అయ్యి మళ్ళీ అది స్కేల్ అప్ స్కేల్ డౌన్ అది ఆటోమేటిక్ గా సర్చ్ ఉంటుంది దాంట్లో. అది ఎక్కడ రాస్తున్నాం? ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్ లో వచ్చి షెడ్యూల్ యాక్షన్స్ లో ఇక్కడ రాస్తున్నాం మనం. ఓకే, పర్ఫెక్ట్. సో నౌ అగైన్ రోలింగ్ బ్యాక్ టు ద అనాలజీ. You have got a client has requested you to create a website. After he requested you to create a website, you went ahead and started creating the website for him. But after that, you decided that you will take Amazon AWS as a preferred cloud service provider. After selecting that, you created a domain, you created a server upon it, you added domain upon it. After adding domain, you added SSL certificates upon it. After adding SSL certificates, you went ahead and added monitoring alarms upon it, so that if something goes wrong, it will raise an email alert for you. After that, you created backups upon it. After creating backups, you realize that if, let's say, the number of users increase, how are you going to scale your server? That is the time when you went ahead and started creating load balancer and started doing horizontal scaling. After doing horizontal scaling, you realize, well, how can I automatically scale the number of servers, scale up the number of servers, or scale down the number of servers? That is the time when you went ahead and started creating auto scaling. ఇప్పుడు వరకు మనం ఏమేమి చేసాం? దాంట్లో ఏమైనా డౌట్ ఉందా మన ప్రాజెక్ట్ లో? ఒక చిన్న డౌట్ సార్. Yep.
బ్యాకప్ లో టైం స్టాంప్ యూజ్ చేసాం సార్. అయితే దాంట్లో దాంట్లో యూజ్ చేసి చేసాం కదా. అయితే ఇప్పుడు ఎవ్రీ టైం బ్యాకప్ షెడ్యూల్ బ్యాకప్ షెడ్యూల్ తో అది ఇన్స్టెంట్ క్రియేట్ అవుతుంది ఎవ్రీడే అలా బ్యాకప్ తీసుకుంటుందా లేకపోతే ఒకటే ఇన్స్టెన్స్ లో బ్యాకప్ అవుతుంటుందా? మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ముందుట్లా చేయకుండా మనం ఒక ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేస్తాం. మన దాన్ని ఏఎంఐ క్రియేట్ చేస్తాం. ఆ ఏఎంఐ ఇమేజ్ నీ బ్యాకప్ ఉంటుంది. మన లాంచ్ కాన్ఫిగరేషన్ ఇచ్చేటప్పుడు అంటే యాక్చువల్ గా కంపెనీలో లాంచ్ కాన్ఫిగరేషన్ ఇచ్చేటప్పుడు క్రియేట్ లాంచ్ కాన్ఫిగరేషన్ చెప్పి ఇక్కడ మొత్తం షెల్ స్క్రిప్ట్ రాయకుండా మా ఏఎంఐలో మన ఏఎంఐ సెలెక్ట్ చేస్తాం. అంటే అప్పుడు నీకు ఆ స్క్రిప్ట్ రాసే అవసరం ఉండదు. ఆ ఏఎంఐ నీ బ్యాకప్ ఉంటుంది. ఎందుకంటే నీకు ఏఎంఐ బ్యాకప్ ఉన్న ఎందుకంటే ముందు మనకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి మనం స్క్రిప్ట్ రాసాం. ఇప్పుడు ఈ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు స్క్రిప్ట్ రాయం. ఓకే, ఇప్పుడు నీకు ప్రాజెక్ట్ అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నాం అనేది. ప్రాజెక్ట్ అర్థమవుతుందా? మనం ఏం చేస్తున్నాం ఎట్లా చేస్తున్నాం అనేది మొత్తం అర్థమవుతుంది కూడా. ఓకే, పర్ఫెక్ట్. నువ్వు ఇదంతా చేసావు. ఇదంతా చేసిన తర్వాత క్లయింట్ కాడికి మళ్ళీ వెళ్ళావు. సార్ మొత్తం అయిపోయింది, ఇప్పుడైనా పేమెంట్ చేసేయండి. క్లయింట్ ఏమన్నారంటే నో బట్ దెర్ ఇస్ స్టిల్ అ ప్రాబ్లమ్ ఇన్ సైడ్. కెన్ యూ గెస్ వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ నౌ? నువ్వు ఇప్పుడు నన్ను డౌట్ అడిగినప్పుడు ప్రాబ్లం దాంతోనే రిలేటెడ్. గెస్ చేయగలవా? The problem is related to logs. The problem is related to the logs. Logs అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మన సర్వర్లో ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుండే, ఆటోమేటిక్ గా డిలీట్ అవుతుంది. ఒకవేళ అనుకో నీకు 100 సర్వర్లు ఉన్నాయి, ఫ్లిప్కార్ట్ లాగా 100 సర్వర్లు ఉన్నాయి. నీకు ఒక లాగ్ గా చెక్ చేయాల్సి ఉంటే నువ్వేం చేస్తావు? 100 సర్వర్లకి పోయి SSH అనేది పోయి కనెక్ట్ చేసి 100 పుట్టి సెషన్ ఓపెన్ చేసి దాని తర్వాత 100 సార్లు టెయిల్ -f అనే కమాండ్ టైప్ చేసి అప్పుడు నువ్వు 100 సర్వర్ల పైన చెక్ చేస్తుంటావు. ఆ రిక్వెస్ట్ ఎక్కడ పోయింది, ఆ లాగ్స్ ఎక్కడ చిక్కుతుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. మళ్ళీ నాకు చెప్తావా? డౌట్ ఏందో, క్లయింట్ అడిగిన క్వశ్చన్ ఏందో నాకు చెప్తావా? అంటే ఇప్పుడు ప్రతి సర్వర్లకు వెళ్ళి ఇలా అది ఎక్కడికి వెళ్ళింది, యూజర్ ఏ సర్వర్కి వెళ్ళింది అని చెక్ చేసుకోకుండా ఒకటే సర్వర్ లో అన్ని వచ్చే విధంగా, అంటే ఏ యూజర్కి ఏ ఇన్స్టెన్స్కి వెళ్ళాడు, ఏ సర్వర్కి వెళ్ళాడు. కానీ మనం మాన్యువల్ గా చేయొచ్చు కదా. ప్రాబ్లం ఏంటి? మాన్యువల్ గా అంటే ఎక్కువ ఉన్నప్పుడు కష్టం కదా సార్. అలా చేసుకుంటే ఆటోమేటిక్ కాదు కదా. అనుకో మన కాడ 100 సర్వర్లు ఉంటాయి, మనం ముగ్గురం కలిసి దాన్ని చెక్ చేసాం, కానీ ప్రాబ్లం ఏంటి? DevOps is automated. Yeah, perfect. DevOps is automated, and the most important problem is now we are working with auto scaling. 100 సర్వర్లు ఉన్నా 100 రేపు అయ్యే 100 సర్వర్లు ఉంటాయని గ్యారంటీ లేదు మన కాడ. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మన కాడ 10 సర్వర్లు ఉన్నాయి అనుకో, ఇప్పుడు 10 సర్వర్లు ఉంటాయి. ఇప్పుడు ఈ టైంలో పగులు కాబట్టి 10 సర్వర్లు ఉంటాయి. నైట్ కి 10లోంచి 8 సర్వర్లు డిలీట్ అయిపోతాయి, ఉట్టి 2 ఉంటాయి. మళ్ళీ ఉదయాన్నే 5 గంటలకి మళ్ళీ కొత్తగా 10 సర్వర్లు వస్తాయి. అంటే నీ కాడ 100 సర్వర్లు ఉండే, కానీ ప్రతిరోజు నీ కాడ కొత్త 100 సర్వర్లు ఉండే. అది ప్రాబ్లం. నీ కాడ ఉట్టి కంటిన్యూస్ గా 100 సర్వర్లు ఉంటే ఏం ప్రాబ్లం లేదు, నువ్వు ఫైల్ ని కాపీ చేయొచ్చు. ఎవ్రీ టైం ఇంక్రీజ్ అవుతుండే, కొత్త సర్వర్లు డిక్రీజ్ అవుతుంటాయి ఆటోమేటిక్.
ప్రతిసారి నువ్వు చూడాలి ఏ 100 సర్వర్లు కొత్త సర్వర్లు అంటే ఏంటి, అది దాని ఐపీ అడ్రస్ ఏంటో అది మొత్తం చూడాలి. లాగ్ పుట్టి దేనికోసం ఒక చిన్న లాగ్ చెక్ చేస్తాం. అర్థమవుతుంది? అంటే క్లయింట్ అడిగిన క్వశ్చన్ మళ్ళీ రైటా రైట్ అంటే దాన్ని మనం ఇప్పుడు ఫిక్స్ చేయాలి. ఓకే, ఫిక్స్ ఎట్లా చేస్తాము? టు ఫిక్స్ దిస్ ఇష్యూ వి విల్ యూజ్ ELK స్టాక్. ELK అంటే ఇలాస్టిక్ సర్చ్ లాగ్ స్టాష్ కిబానా. ELK అంటే ఇలాస్టిక్ సర్చ్ లాగ్ స్టాష్ కిబానా. అర్థమైందా? ELK అంటే ఏంది? ఇప్పుడు నెక్స్ట్ సెషన్ లో మనం యాక్చువల్ గా మొత్తం సెటప్ చేసి నేను చూపిస్తాను లాగ్స్ ఎక్కడ వెళ్తుంటాయి, ఎక్కడ వెళ్తుంటాయి, ఎందుకు వెళ్తుంటాయి అని. ఓకే, ఈ క్వశ్చన్ క్లియర్ అయిందా? క్లియర్. ఓకే, ఈ క్వశ్చన్ క్లియర్ అయితే నేను నీకు ఇంకొక క్వశ్చన్ చెప్తాను. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ అనుకో నేను flipkart.com లోకి వెళ్తాను. ఇప్పుడు అజ్యూమ్ అ సిచ్యువేషన్, రఘు, దిస్ ఇస్ ఇంపార్టెంట్ బికాస్ దిస్ ఇస్ వాట్ వీ విల్ డూ టుమారో అగైన్. దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు అనుకో నువ్వు ఒక రోడ్ లో వెళ్తుంటావు, నువ్వు బైక్ లో లేదంటే కార్ లో నువ్వు ఇప్పుడు అనుకో నువ్వు ఒక రోడ్ లో వెళ్తుంటే పక్కన ఇట్ట బ్యానర్లు వేసి ఉంటారు, నీకు తెలిసిన ఎన్నో బ్యానర్లు వేసి ఉంటారు. flipkart.com, snapdeal.com, amazon.com, ప్రతి ఒక్కరు వాళ్ళ బ్యానర్లు వేసి ఉంటారు రోడ్డు పక్కన ఇట్ట. వీళ్ళు ఇట్ట యూట్యూబ్ లో వేసినట్టు. ఎప్పుడైనా చూసావా నువ్వు ఇవన్నీ? మళ్ళీ ఇక్కడ బ్యానర్లు ఉంటాయి చూడు. ఓకే, అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను అనేది? బ్యానర్లు అంటే అర్థమైందా? ఇప్పుడు నేను ఇప్పుడు ఈ బ్యానర్ లెక్క వెళ్తే అజ్యూమ్ దిస్ బ్యానర్ ఇస్ flipkart.com ది బ్యానర్ అనుకో. ఆమె ఈ బ్యానర్ లో ఈ అమ్మాయి తెల్ల కలర్ కాక్ కట్టుకున్నారు. షీ హాజ్ వోరన్ వైట్ కలర్ సారీ. కెన్ యూ ఆన్సర్ ద క్వశ్చన్ వై ఇస్ షీ వేరింగ్ అ వైట్ కలర్ సారీ? నీకు దానికి ఆన్సర్ ఉందా? ఆ అమ్మాయి వైట్ కలర్ సారీ ఎందుకు వేసుకున్నారు అక్కడ? లేదంటే అట్నే బాగా కనొచ్చిందని వేయించారు అమ్మాయి చేత, మోడల్ చేత వైట్ కలర్ సారీ. నీకేమనిపించింది? అది డైరెక్షన్ ఎలా చేయమంటే అలా చేసి. ఓకే, డైరెక్టర్ కి ఆ అమ్మాయి తెల్ల కలర్ కాకులు నచ్చింది కాబట్టి వాళ్ళు వైట్ కలర్ కాక్ వేసుకుని ఆ అమ్మాయిని అక్కడ నిలబెట్టింటారు. ఓకేనా? మన లాజిక్ ప్రకారం జనరల్ గా ఎట్లా చేస్తారంటే, సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ గ్రోత్ హ్యాకింగ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. కీప్ యువర్ ఇయర్స్ ఓపెన్ in order to understand. This is complicated, but let me try to explain. So why is the woman in this banner wearing a white color saree? Because they have done all the analysis inside it. They have done analysis saying that in Hyderabad, white color saree is the most selling saree. They have done analysis that in Hyderabad, white color saree is the most selling saree. That is the reason why she is wearing a white color saree over there, to attract more and more people inside. Does that make sense to you? అదే మనం బాంబేలోకి వెళ్తే బాంబేలో అమ్మాయి వైట్ కలర్ సారీ వేసుకుని ఉండదు. ఆ అమ్మాయి ఏదో గ్రీన్ కలర్ సారీ లేదంటే రెడ్ కలర్ సారీ వేసుకుంటుంది. రెడ్ కలర్ సారీ ఎందుకు? Because in Bombay, red color saree is the most selling saree over there. That is the reason the model is wearing a red color saree over there. Make sense? Logic అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ కానీ నేను వచ్చి మళ్ళీ అదో ఇక్కడ గాసిప్ అని అందో ఒకటి ఉంది. ఇక్కడ ఒక అమ్మాయి ఈ డ్రెస్ వేసింది, ఇది గ్రీన్ కలర్. ఎందుకు అనిపించింది ఆమె గ్రీన్ కలర్ వేసిందని? అంటే అక్కడున్న
వాళ్ళకు గ్రీన్ అనే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి గ్రీన్ అనేది చూస్ చేసుకుంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అమ్మని నువ్వు గ్రీన్ కలర్ కానీ కొనుక్కుంటారు. ఓకే, యూజర్స్ వస్తారు వాళ్ళు అమ్మనే ఎక్కువ ట్రాఫిక్ వచ్చి ఎక్కువ బిజినెస్ అయింది అమ్మని ఎక్కువ డబ్బులు సంపాదించి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ మోడల్ ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకున్నారు ఎందుకంటే ఇన్ దాట్ రీజన్ ఆరెంజ్ కలర్ టీ షర్ట్ ఆర్ దట్ ఈస్ ద మోస్ట్ ఫ్యాన్సీ వే ఆఫ్ డూయింగ్ ఇట్. దట్ ఈస్ ద రీజన్ షీ ఈస్ డూయింగ్ దట్. సో దెర్ ఇస్ అ లాజిక్ బిహైండ్ ఇట్. సో ద ఎయిమ్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ దెర్ ఇస్ అ లాజిక్ బిహైండ్ ఇట్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను అనుకో, వీళ్ళు సొక్కా ప్యాంట్ ఇది వేసుకున్నారు. ఇట్ ఎందుకు వేసుకున్నారు? బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ ఓవర్ దేర్ ఇన్ దట్ రీజన్. అదే యుఎస్ లో కానీ అయితే వాళ్ళు ఇట్టటి గుడ్లు వేసుకోరు, వాళ్ళు హాఫ్ షర్ట్లు హాఫ్ స్కర్ట్లు అట్టటి వేసుకుంటారు. ఇది ఇండియా కాబట్టి వాళ్ళు అట్ట చేసిండ్రు బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ హియర్ ఇన్ ఇండియా. అండ్ దట్ మేక్స్ సెన్స్, రైట్? దట్ మేక్స్ సెన్స్ బికాస్ absolutely I want to show the customers only the thing that they want to see. But me as a DevOps, the important question is how do they do it? వాళ్ళకి ఎట్ట చేస్తుంది, వాళ్ళకి ఎట్ట అర్థమవుతుంది? గ్రీన్ కలర్ టీ షర్ట్ అంటే హైదరాబాద్ లో అందరికన్నా ఎక్కువ సెల్లింగ్ టీ షర్ట్ గ్రీన్ కలర్ టీ షర్ట్ అని వాళ్ళకి ఎట్ట తెలుసు? వాళ్ళు ఎట్ట చేసిన అనాలిసిస్ అదంతా మనం నెక్స్ట్ సెషన్ లో చెప్తాం. 2 questions అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్ లాగ్స్ చూడాలంటే చాలా కష్టం ఆటో స్కేలింగ్ లో. సెకండ్ క్వశ్చన్ మనం ఇట్ట గ్రోత్ హ్యాకింగ్ అనాలిసిస్ ఎట్ట చేయాలి అంటే హైదరాబాద్ లో గ్రీన్ కలర్ టీ షర్ట్ ఇస్ ద మోస్ట్ సెల్లింగ్ టీ షర్ట్, Bombay biryani is the most selling this food product and things like that. Any doubts in this, Raghavendra? If you have any doubts, no doubts. అమ్మని మీన్ వైల్ నేను లోడ్ బ్యాలెన్సర్ లేక వచ్చే ఇది 1 అయింది. ఎందుకంటే నేను దాన్ని కిల్ చేసిన. ఓకేనా? మనం ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఫైనల్ గా మనం అన్ని డిలీట్ చేస్తాం ముందు చేసినట్టు, అంటే మనం బిల్లు రాకుండా. గో హెడ్. ఎలాస్టిక్ స్టాటిక్ దాని గురించి అది ఎలా వర్కౌట్ అవుతుంది? ఈఎల్కే స్టాక్ అది మనం నెక్స్ట్ సెషన్ లో రేపు చూద్దాం. ఎందుకంటే ఈఎల్కే స్టాక్ చదవాలంటే ముందు నీకు హ్యాండ్స్ ఆన్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఇది ఒకసారి పర్ఫెక్ట్ అయితే మనం నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడికి వచ్చి ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసి డిలీట్ చేసిన తర్వాత లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ యాక్షన్ డిలీట్, ఆటో స్కేలింగ్ సెలెక్ట్ డిలీట్, దాని తర్వాత లాంచ్ కాన్ఫిగరేషన్ యాక్షన్ డిలీట్. నా అక్కడ ఇప్పుడు ఒక ఏమై ఉంది కాబట్టి డీరెజిస్టర్. ఓకేనా? ఇన్స్టెన్స్ డిలీట్ చేయాలి. ఇన్స్టెన్స్ డిలీట్ చేసిన తర్వాత ఆటో స్కేలింగ్ డిలీట్ చేయాలి. ఆటో స్కేలింగ్ డిలీట్ చేసిన తర్వాత లాంచ్ కాన్ఫిగరేషన్ ఇంకా ఏమైనా ఉంటే ఐగో డిలీట్ చేయాలి. ఓకే, సో హియర్ ఇస్ ద టాస్క్ ఫర్ యూ. ద టాస్క్ ఇస్ you have to create a load balancer, add 2 instances inside it initially. Once you add 2 instances inside it, ఇప్పుడు నేనేం చేశానంటే మళ్ళీ క్రాన్ టైప్ చేసేటప్పుడు నేను నా టైంలో సెట్ చేసిన. నేను ఇప్పుడు లండన్ ఉన్నా కాబట్టి నా లండన్ టైంలో నేను సెట్ చేసిన. కానీ నువ్వు చేసేటప్పుడు ఐఎస్టీ టైమింగ్ లో ఆటో స్కేలింగ్ ఆటోమేటిక్ గా ఈ ఇండియా టైంలో మార్నింగ్ 5 o'clock కి 10 ఇన్స్టెన్స్ క్రియేట్ కావాలి, 10 లేదంటే 4 ఇన్స్టెన్స్ క్రియేట్ కావాలి. నైట్ 1 o'clock కి 4 నుంచి 1 కావాలి. కానీ నేను చేసింది నా లండన్ టైమింగ్ లో కాబట్టి నేను ఇక్కడ. ఓకే, నీ టాస్క్ అర్థమైందా? ఏం లేదు, సేమ్ ఉంటుంది సింపుల్ గా. ఉట్టి నువ్వు క్రాన్ టైప్ సెట్ చేసేటప్పుడు అదంతా చేంజ్ చేయాలి. కానీ క్రాన్ టైప్ సెట్ చేసేదానికి నువ్వు ఆటో స్కేలింగ్ క్రియేట్ చేయాలి, లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయాలి, లాంచ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేయాలి, EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి, చాలా చేయాలి. ఓకే,
Perfect. Any doubts in the task? No doubt, sir. Any doubts in the 2 questions that we have raised? Uh, 2 questions is, one question is lab statistics. Mm-hmm. While another question is I any state every many people say mostly in likes Right. And the technical term for that is growth hacking. grow that growth hacker. Okay. ఓకేనా? దీని డెఫినేషన్ గుర్తు లేకపోయినా అది ఏం చేస్తారు అనేది అది గుర్తుంది. If you read the definition, growth hacking is a process of rapid experimentation across marketing funnel, product development, sales, implement, and other areas of business to identify most efficient ways to grow the business. Okay, that is growth hacking. Okay, so if the task is done by tomorrow, then tomorrow we'll sit together and learn how to and fix the 2 issues. And then we will resubmit the project to the client and let's see if he agrees this time. Okay, fingers crossed for that. Okay, so one thing to understand, if you have any doubts, ask me immediately, because the way the project is scaling, it is very, very difficult to understand. Okay, మనం మొత్తం స్క్రాచ్ నుంచి చేసినా కాబట్టి మనకు అర్థం కావాలి. ఎక్కడైనా నీకు డౌట్ ఉంటే నాకు ఇమీడియట్ గా నన్ను అడుగు, మనం అక్కడనే దాన్ని రిజాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రాజెక్ట్ ఎట్ట పెద్దదైద్దో అట్ట మనకు ఇంకా ప్రాబ్లమ్ వస్తుంది. నా ఒక అదే చిన్న డౌట్ చెప్పాను కదా, అది ఒకటి. ఇప్పుడు అది బ్యాకప్ తీసుకోవడానికి టైం స్టాంప్ యూజ్ చేసి క్రోమ్ ట్యాబ్ లో టైం సెట్ చేశాను. చేసిన తర్వాత ఒక ఇమేజ్ క్రియేట్ అయింది. నెక్స్ట్ డే అదే టైంకి మళ్ళీ బ్యాకప్ మళ్ళీ ఇమేజ్ క్రియేట్ అవుతుంది టైం స్టాంప్ నెంబర్ తోటి. అయితే ఎవ్రీడే ఇలా ఇమేజెస్ క్రియేట్ అవుతుంటే ఒకటే ఇమేజ్ లో కావాలంటే ఏఎంఐ యూజ్ చేసుకోవాలి, అంతేనా? ఒకటే ఇమేజ్ లో కావాల్సి ఉంటే ముందు ఇమేజ్ డిలీట్ చేయాలి. ముందు ఇమేజెస్ డిలీట్ చేయాలి. ఓకే. మనం ఏం చేస్తామంటే 7 days బ్యాకప్ పెడతాం జనరల్ గా కంపెనీ పాలసీ. లాస్ట్ 7 days బ్యాకప్ అనేది మనం పెడతాం. 7 days కన్నా ఓల్డర్ ఇమేజెస్ కానీ ఉంటే మళ్ళీ ఆటోమేటిక్ గా రాసి దాన్ని డిలీట్. ఓకే ఓకే. ఎవ్రీ 7 days కి ఒక బ్యాకప్ ఉంటుంది. ఆ 7 days ది ఒకటి డిలీట్ అవుతుంది, కొత్తది వచ్చేస్తుంది. కొత్తవి వస్తుంటే మన పాస్ అయిపోతుంటాయి. మన నీకు డిలీట్ కానీ చేయాల్సి ఉంటే ఇక్కడ డీరెజిస్టర్ అనేది ఒక పారామీటర్ ఉండొచ్చు. మనం జనరల్ గా ఇమేజ్ కానీ డిలీట్ చేయాల్సి ఉంటే ఏం చేస్తాం, సెలెక్ట్ చేసి యాక్షన్ లోకి వెళ్ళి డీరెజిస్టర్ అని క్లిక్ చేస్తాం. ఆటోమేటిక్ గా చేయాల్సి ఉంటే ఇక్కడికి వచ్చి EC2 డీరెజిస్టర్ ఇమేజ్ ఐడి. ఇప్పుడు నీకు ఇక్కడ ఇమేజ్ ఐడి తీసుకోవాల్సి ఉంటే ఏం చేస్తావు, డిస్క్రైబ్ ఇమేజ్ అనే ఇమేజ్ ఐడి తీసుకో. డిస్క్రైబ్ ఇమేజ్ కనిపిస్తే మొత్తం అన్ని ఇమేజ్ పేరు మొత్తం చెప్తుంది. ఓకేనా? ఓకే. ఇది సెల్ స్క్రిప్టింగ్ లో కూడా రాసి ఎగ్జిక్యూట్ అవుతుంది. సెల్ స్క్రిప్టింగ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది కదా? సెల్ స్క్రిప్టింగ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది సెల్ స్క్రిప్ట్ లోనే ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. ఓకేనా? ఓకే. Any more questions? No questions. Okay, perfect. So I guess that's it from my end for today. And tomorrow, if the task is done, tomorrow we'll catch back again and try to fix the remaining 2 issues. Okay?